ఆయన ఒక అగ్రరాజ్యాధినేత. ఆయనే ఒక సంచలనం. అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే, అడిగింది దక్కాల్సిందే. వ్యాపార సామ్రాజ్యం నుంచి వైట్ హౌస్ దాకా అదే దూకుడు, అదే పంతం. ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్పై ఆయన కన్నుపడింది. కేవలం రియల్ ఎస్టేట్ డీల్ లాగా ఒక దేశపు భూభాగాన్ని కొనేస్తానని ఆయన చేసిన ప్రతిపాదన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతోంది. ఇంతకీ ఆయన ఎవరో మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. అయినా చెప్పాలి కదా, ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి ఆయన కోరుకుంటున్నట్టు గ్రీన్లాండ్ ఏమైనా అమ్మకానికి ఉందా? ఒకవేళ అది సాధ్యం కాకపోతే డెన్మార్క్కి ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం ఏంటి? అసలు ఈ మంచు కొండల వెనక ఉన్న అసలు స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్. మొదట గ్రీన్లాండ్ కావాలి అని పట్టుబట్టిన ట్రంప్ డెన్మార్క్ నో చెప్పడంతో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నాటో కూటమిలోని మిత్ర దేశాలనే బెదిరించే స్థాయికి వెళ్లారు. యూరప్ దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయితే దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీన్ రివర్స్ అయింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ నేరుగానే ట్రంప్ విధానాలను ఎండగట్టారు. బలవంతుడిదే రాజ్యం అనే కాలం పోయింది అంటూ చురకలు అంటించారు. అటు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే సైతం గట్టిగానే బదులిచ్చారు. దీంతో కాస్త తగ్గినట్టు కనిపించిన ట్రంప్ గ్రీన్లాండ్ను కొనే ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గి ఇప్పుడు లీజు అనే కొత్త రాగం అందుకున్నారు. నాకు కావాల్సింది నేను సాధిస్తా అన్నది ట్రంప్ నైజం. గ్రీన్లాండ్ విషయంలో ప్రస్తుతానికి యుద్ధం ఆగినట్టు కనిపిస్తున్నా ఇది కేవలం ప్రశాంతత మాత్రమేనా, లేక ముంచుకొస్తున్న మరో తుఫానుకు సంకేతమా? అమెరికా అడుగులు ఎటుపడతాయో, ఈ మంచు ఖండం ఎవరి వశమవుతుందో, ఏదేమైనా ఓ విదేశీ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్తామని ప్రకటనలు చేయడాన్ని మిగిలిన ప్రపంచమంతా జీర్ణించుకోలేకపోతోంది. గడిచిన కాలంలో అమెరికా అధ్యక్షులెవరూ ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టలేదు. సుంకాల పేరుతో మిత్ర దేశాలను సైతం భయపెడుతున్న డొనాల్డ్ ట్రంప్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.